చలో అందరికీ శనార్థులలో వాగ్భక్తి టీ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై రాజ్నివాస్ ఇలాచ్ మరియు మై డాక్టర్ స్పేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయాల్టి మోక అయిపోయి అమలక్కలకు మళ్ళీ శుభవార్త వచ్చింది కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంచెలి. ఇక 6 గ్యారంటీలు ఏమన్నాడంటే ఈ పార్టీకి 2 అయినాయి కదా. ఇక 3వ దానికి ఇక సురువు చేసిరనుకో రాదు మోక. ఇవాళ ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎట్ట చేద్దాం ఏం సంగతి 500 గ్యాస్ బుడ్లు ఎట్లిద్దాం అనే దాని మీద గట్టి ముచ్చట పెడుతున్నారట. జల్దీనే ఇస్తారట. ఇక ఈ 1500 1200 ప్రైవేట్లో కొనుక్కొస్తే అంతకంటే ఎక్కువ ఏం బాధ ఈ గ్యాస్ బాధ. సర్కారు మాకు ఇటు ఇస్తానన్న చాలా అనుకుంటారు కదా. ఇక అయినా వాళ్ళు ఇచ్చిన ఆమె కదా నెరవేరుస్తారేమో. తయారుగా ఉండురి 500 రూపాయలకి గ్యాస్ బుక్ అందుకుంటేందుకు. ఇక అంతకన్నా తగ్గించినా నిమ్మలమే ఉండే కానీ గాడికి చెప్పారు కదా. ఆడికైతే కానీ అయినాక నిమ్మలమే ఉంటుంది కదా. అగో మళ్ళొక ముఖ్యమైన హామీ అమలు దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులైతే మస్తుగానే ఎత్తున్నదుల్లా. ఇక 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేది ఉన్నది కదా. పథకం మీద గట్టిగానే కసరత్తు ఎత్తున్నారు. మరి ఇక 100 రోజులలో హామీలన్నీ అమలు చేయాలి కదా. అందులో ఒకటి సిలిండర్ కదా. ఇక ముచ్చట మీదనైతే చర్చలు జోరుగానే నడుస్తున్నాయి. మరి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్, సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ముచ్చట మీద కసరత్తు అయితే మస్తుగానే చేస్తున్నారు. పథకం అమలు విధానాల మీద చర్చించుతున్నట్టే కొడుతున్నది కథ అంతా. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే సిలిండర్ ఇస్తామని గత ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాగానే అస్తం పాటోళ్ళు అయితే వచ్చిన తర్వాత మస్తు సార్లు సమీక్షలు పెట్టిరు ఈ ముచ్చట మీద. అభయహస్తంలో భాగంగా పథకానికి భారీగా దరఖాస్తులు కూడా వచ్చినాయి. ఈ పథకం అమలైతే సంవత్సరానికి 3 నుంచి 4 కోట్ల రూపాయల దాకా భారం పడుతున్నదని అంచనా అయితే ఎత్తున్నారు. ఒక్కొక్కటి అనుకుంటే అమలు ముచ్చట్ల మీద బాగానే నడుస్తున్నారు. మరి ఇక చెయ్యాల కదా. ఇక మొన్నటి ఎన్నికలలో చెప్పిర్రు కదా నుల్లా ఏమేం పథకాలు పెడతాము, ఎప్పుడెప్పుడు ఇస్తాము, ఎన్నొద్దులలో వస్తాయి, ఏంది కథ అనే దాని మీద ఇక ముచ్చట మీదనే నడుస్తుంది అన్నట్టు. ఇదంతా కూడా ఇక గ్యాస్ బండలకు ఏం కట్టె ఉండదు. ఇక 500కే గ్యాస్ బండ వస్తుంది అన్నట్టు. ఆరిపోయే దీపానికి ఎలువ ఎక్కువ అన్నట్టుగా ఇన్నొద్దులు ఏమో చాలా కష్టపడి జనాలకు ఏం చేసినా చేసిండు. కష్టపోతే ఇష్టే జగనాలని ఇక ఇప్పుడు డిఎస్సి ముచ్చటే ఎలా తీసిండు. ఎలా తీసిన దాంట్లో పొరగాళ్ళకి యాళ్ళు ఉన్నదా అంటే అది లేదు. ఎట్ట ఫిలప్ చేయాలనో ఎట్ట నోటిఫికేషన్లు వేస్తారు ఏం సంగతి అనే దాని మీద తేడా తెలవు లేదా. ఇక వేస్తారా అయ్యారా వస్తారా రావా అని ఆశతోటి వాళ్ళు ఎందుకయ్యా అని అంటే ఇప్పుడు నౌకర్లు వేస్తున్నాం మనం ప్రకటించినాం కదా అంటే ఓట్లు పడతాయి కదా. అగో గా తరిక కోసం ఈ లెక్క పెట్టిండు. ఇక ఈ లెక్క అయినా పూరాగా పూర్తిగా వెళ్తుంది అంటే అది కూడా అనుమానమే. ఎందుకనంటే ఏది చక్కగా లేదు ఏది తేటగా లేదు. ఇక పొరగాలు ఏడు అప్లికేషన్ చేసుకోవాలి ఎన్ని రోజులు ఉన్నది ఏం సంగతి దాటి మీద ఏంది తేటగా ఏమన్నా ఇవ్వాలి కదా. ఏది లేదు ఊరికనే డిఎస్సి అన్నాడు ఇక పొరగాలని ఇటు అటు ఉరికిస్తున్నాడు. అంతే ఆశ పెట్టి అవతల పడతానికి చూసే ముచ్చట్లు అన్నట్టు ఇవి. ఇన్నారుల ముచ్చట పాడైపోను. చక్కదనాల ముఖ్యమంత్రికి ఇన్నొద్దులు ఏం వినవల్లే ఏం కనవల్లే గాని ఎన్నికల దగ్గర పడంగానే బాగానే హడావుడి ఎత్తున్నాడు. మరి అయితే ఎన్నికల ముంగల హడావుడి ప్రకటించిన డిఎస్సిలో మాత్రం అంత అయోమయమే కనబడుతున్నదిలా. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ల రోస్టర్ దాకా అంతా కూడా కన్ఫ్యూజనే. పరీక్షలకు సమయం లేక ఓ పక్క, అప్లికేషన్ల ఇబ్బందులు ఇంకో పక్క, రిజర్వేషన్ల రోస్టర్ గందరగోళం చూస్తే ఈ మరో పక్క. ఇక గివిడితోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అభ్యర్థులైతే మొత్తం మీద. ఇక ఎస్టీజీ స్కూలు అసిస్టెంట్లకు మాత్రము కొన్ని జిల్లాలల్లా హారిజంటల్ మరికొన్ని జిల్లాలలో రోస్టర్ పాయింట్లు రిజర్వేషన్ అమలు చేసిండ్రు. ఎస్టీజీ ఎస్సీలకు కొన్ని జిల్లాలకు ఒకటే విధానం అన్నట్టు. ఇక ఇంకొన్ని జిల్లాలు మరో విధానాన్ని పాటించిండ్రు. టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్లకు పాత రిజర్వేషన్ రోస్టర్ పాటించిండ్రులా. ఒక డిఎస్సీలనే 2 వేర్వేరు రిజర్వేషన్ల విధానం పెట్టిరన్నట్టు. సర్కారు పాటిస్తున్న ఈ రోస్టర్ విధానంతో కొందరు ఉద్యోగాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నదుల్ల పాపము. ఎన్నికలకు ముంగల హడావుడిగా డిఎస్సి ప్రకటించిన సర్కారు ఎసొంటి కసరత్తు చేయకుండానే అప్లికేషన్లు తీసుకునుడు ఎంత దాకా కరెస్ట్ అంటున్నారు మరి పబ్లిక్ అంతా కూడా. జిల్లా జోన్ల వారీగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రోస్టర్ పాయింట్ల వారీగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయినరు. దీంతో ఒక జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే తందుకు విద్యార్థులు అయితే ఇబ్బందులు మస్తుగానే పడుతున్నారా. సో ఇక ఏందో ఏమో పోన్రి మొత్తం మీదనైతే జగ్గులు ముచ్చట మొత్తం ఆగమాగం కన్ఫ్యూజన్ అన్నట్టు. ఇక టెట్టుకు 3 నుంచి 5 తరగతులలో ప్రస్తుతం ఉన్న సిలబసు 6 నుంచి 10 తరగతులకు పాత సిలబసు సెకండ్ లాంగ్వేజ్ను అనుసరించాలన్న సర్కారు డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చిందిలా. టెట్కి 20 రోజుల సమయం ఇయ్యంగా ఇక ఆటెనక చిక్కి డిఎస్సికి 5 రోజులే మిగిలిన్నది. ఏందో మొత్తం హడావిడి ఆగమాగం జగ్గులు ముచ్చట. అయ్యో మొత్తం మీద తుమ్మల నాగేశ్వర సార్కు తెలుగుదేశం అభిమానులు అయితే ఇంకా పోనట్టున్నారు కదా. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మొకాన పోయి నుండే దేవుని దర్శనం చేసుకుందాం అనుకుంటూ
మరి ఎట్లనో కానీ ఇక అటు ఏ పని మీద పోయిండు అన్నదానికంటే అక్కడ జనం అయితే బాగానే స్వాగతం పలికిరు, ఘన స్వాగతం పలికిరు. ఇక ఆంజనేయ స్వామి గుళ్ళ దండం గిట్లా పెట్టుకొని ముద్దుగానే మాట్లాడి వచ్చిండు. ఏదున్న రైతన్నలను కేంద్రం ఆదుకోవాలి, ఆదుకోకపోతే ఎట్లయితుంది, రైతులు మొత్తం ఆగమైపోతున్నారు అని ఇక రైతన్నల మన ఏపీ రైతన్నల గురించి మాట్లాడొచ్చిండు అనుకో. రాత్రి ఏపీ సర్కార్ని అడిగితే మాత్రం నష్టమేముండే సారు, కానీ పక్క రాష్ట్రం ఆయనకి ఎందుకు అనుకున్నారో ఎట్లా కానీ మొత్తం మీద అయితే ఇక కేంద్రం ఆదుకోవాలని చెప్పిరు. నిజమే, మరి కేంద్రం అయితే ఆదుకోవాలి కదా, మరి కేంద్రం ఏం చేస్తుంది, సార్ చెప్తే ఈయన ఆదుకుంటుందా ఏందనేది చూద్దాం. రైతులను ఆదుకోవాలా, ఇత్తన డిమాండ్లు నెరవేర్చాలా. రైతులు మస్తుగా ఇబ్బందులలో ఉన్నారు. ఇలా లేకపోతే మనకు అన్నం అనేది ఉన్నదా చెప్పుండ్రి. ఇక కేంద్రం ఎమ్మటిని స్పందించి గల ఇకమతులు ఏందో తెలుసుకోవాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చిండులా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలా పర్యటించిన ఆయనకు టీడీపీ శ్రేణులైతే ఘనంగానే స్వాగతం పలికిండ్రు. ఇక మొత్తానికైతే అపార ప్రేమ చూపెట్టిరనుకో రాదుర్రి. గురువాయిగూడెంలున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రికి ఆశీర్వచనము, తీర్థ ప్రసాదాలు కూడా అందజేసిరు వేద పండితులు. రైతుల సమస్యలన్నీ పోవాలని చెప్పి నేను దేవుణ్ణి మొక్కుకున్నా. కేంద్ర సర్కారు కూడా స్పందించి గల కష్టాలేందో అరుసుకోవాలా. స్వామినాథ్ కమిషన్ రిపోర్టును అమలు చేయాలా అని కేంద్రాన్ని డిమాండ్ చేసిండ్రు గమండిగానే. ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన శాంతియుతంగా జరగాలని ఆశించిండులా మంత్రి తుమ్మల. ఒకపారి తుమ్మల మాటలనే ఇందాం పాండ్రి. రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకొని ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమన్వయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకు 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అది చూసినారులా. టీడీపీ శ్రేణులైతే ఘనంగానే స్వాగతం పలికిండ్రులా తుమ్మలకు. ఏదేమైనా రైతుల గురించి అయితే గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఇస్తా అన్న అన్ని ఇయ్యాల, డిమాండ్లన్నీ నెరవేర్చాలా అని చెప్పి గమాండిగా గీ తీరుగా చెప్పుకొచ్చిండు. ఇక రైతులు లేకపోతే ఇలా మనకు బుక్కెడ బువ్వె దొరికేదా చెప్పుండ్రి. ఇక కాబట్టి గల బాధ సాధలేందో అని ఇక వెంటనే కేంద్రం స్పందించి గలను ఆదుకోవాలని గీ తీరుగా చెప్పుకొచ్చిండులా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏదున్న ఆడవిళ్ళని మంచిగా చూసుకోవాలి. ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ సర్కారుకు నిన్న మన ఆత్మహత్య లేని చెప్పురి. ఇక వాళ్ళ మానసిక వికాసం పెరుగుతందుకు కౌన్సిలర్లను కూడా పెట్టురి. వాళ్ళకి మంచిగా తేటగా మెదడు పనిచేస్తాడు చేయురి, ధైర్యాన్ని పెంపొందించురి, ఆడవిళ్ళ ఆత్మస్థైర్యంతో బతుకుతాడు చూడురి. ఆ పని చేయాల్సిన అవసరం మీకున్నదని బతలాడి చెప్పుకుంటున్నది కాంగ్రెస్ సర్కారుకు. ఇక అట్నే మీ సర్కారు ఉన్నప్పుడు చేస్తే అయిపోవు కదా అక్క, ఈసారికి ఇంత బాధే ఉండకపోవు, వీళ్ళని బతలాడాల్సిన పని నీకు రానే రాకపోవు, అప్పుడే మీరు చేసి ఉండవచ్చు కదా ఈ పని. సరేలే ఇప్పుడు చెప్తే మాత్రం తప్పే ఉన్నది, ఈ సర్కారు అయినా అట్లా చేయాలి కదా, మరి చేపియ్యు. ఇంకా దండం పెట్టి చెప్పేది ఎందుకు, గట్టిగానే చెప్పు, మరి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. ఇక వాళ్ళు కూడా మంచిగా ఆడపిల్లల రక్షణ కోసమే కదా నువ్వు అడిగేది. ఏం కాదు అక్క, బాగానే అడిగినావు. ఇక వాళ్ళ ఇంట్లో పోటీ పోయి కూడా పరామర్శించింది అనుకో రాదిరి. ఇందాం రారే ఆమె ముచ్చట ఏందో. ఓ రేవంత్ రెడ్డి అన్న, ఈ గురుకుల బల్లల్లా విద్యార్థులు వరుస ఆత్మహత్యలు కలిచేస్తున్నాయి. జర్ర గవిటి మీద దృష్టి పెట్టి గురుకుల బల్లల పనితీరు మీద ముచ్చటేందో అరుచుకొని ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలా. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పొలగాండ్లు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యలు పెంచాలని నేను సూచిస్తున్నా అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీ తీరుగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందిలా చూడుండ్రి. ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. పరీక్షల సమయం, పిల్లలందరూ కూడా ఒత్తిడిలో ఉండేటటువంటి సమయం. ఆడపిల్లలు, మగపిల్లలు అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి కౌన్సిలర్స్ సరిగ్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒకసారి రివ్యూ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
అది చూసిరు గదనుల్లా గదన్నట్టు ముచ్చట. ఇక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల బల్లె చదువుతున్న ఇక విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించిందిలాగా ముచ్చట మీదికెళ్ళ గిట్లా మాట్లాడుకుంటూ వచ్చింది. ఇక ఈ సందర్భంగా మీడియాతోటి కవిత మాట్లాడుకుంటూ ఎస్సీ గురుకుల బల్లలో చదువుతున్న విద్యార్థిని అస్మిత ఆత్మహత్య చేసుకున్నాడు మస్తు బాధ ఉన్నది. గదే పాఠశాలలో కొద్ది కాలం కిందట మళ్ళొక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకున్న ముచ్చట చెప్పుకొచ్చింది. ఇంకా 2 వారాల కిందట భువనగిరి జిల్లాలో కూడా 2 పొలగాన్లు గిట్లనే కాలం చేసుకునే. ఎందుకు ఇట్లా అవుతున్నది, ఏంది కథ, గురుకుల బల్లల ముచ్చట ఏంటిది, మరి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, గా ముచ్చట మీద ఏమన్నా ఒత్తిడికి గురైతున్నారా ఏంది, గురుకుల బల్లలో ఏం జరుగుతున్నదో అన్న దాని మీద రేవంత్ రెడ్డి అన్న జరంతా సమీక్షించి ఏంది కథ అని చూడాలా అని చెప్పి చేతులు జోడించి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నానికి తీరుగా చెప్పుకొచ్చింది. మరి మీ సర్కారు ఉన్నప్పుడే పురగాళ్ళందరినీ పెంచి ఇదంతా వేస్తే అయిపోవు కదా, గీడదాకా వచ్చేనే కాదు కదా, మరి ఏందో ఏమో పొలగాన్లు అయితే గిట్ల ఎందుకు అవుతున్నారు, దండం పెడుతున్నా చూడుండ్రి అని అంటున్నది. మరి గిట్లుండాలి ముచ్చట అంటే 7 పంతుళ్ళు, మరి విద్యార్థులు ఎంతమంది ఉండాలి, 7 ఉండాలా, పోనీ 6, 5 ఉన్నారు. ఎన్నో తరతోళ్ళు 6, 7, 8, 9, 10 కాంచెలు చూసుకుంటే 5 విద్యార్థులు ఉన్నారు. ఇక మరి క్లాస్కో విద్యార్థి ఉన్నాడా ఎట్టెట్టున్నారో ఏం సంగతో కానీ బడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక బళ్ళె చదువు మాత్రం చాలా చిన్నగా ఉంది. పంతులు గట్టిగానే ఉన్నారు, పొరగాళ్ళు అయితే ఇంకా గట్టిగా ఉన్నారు. కుర్చీలకు బల్లాలకు ఏం చెప్పినా చెప్తారు పాటలు. ఇక చేను పిట్టలు మేసేది జీతం పిట్టలు మేసేది ఉన్నదా, పిల్లలు వస్తేంది రాకుంటేంది, పంతులు నౌకరు తీసుకున్న ఆయన జీతం తీసుకోవాలి. అయ్యో నౌకరు అన్నాక బతకాలి కదా, ఆయన మనం ఎట్లా అంటాం కానీ ఇక మరి సర్కారు బడి అన్నాక గట్లున్నది చక్కదనం. ఇక లెక్క పెడుతురు వీళ్ళు, ఇక పొరగాళ్ళు ఒక్కొక్కరు ఏ పీరియడ్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి, మరి వాళ్ళకి డ్రిల్ పీరియడ్ ఉంటే మరి అందరు కలిసి ఆడుకుంటారా ఎట్ట సంగతి చూద్దాం రా బడి. అప్పుడు సర్కారు బడులు ఎట్లుండే, ఇప్పుడు సర్కారు బడులు ఎట్లున్నాయుల్లా. అప్పుడు కూసుందామంటే తావులేక సార్లు 2 తరగతుల పొలగాళ్ళను ఒకటే జాగులా కూసుండబెట్టి వాళ్ళకో త్యాప వీళ్ళకో త్యాప చెప్పేది. ఇప్పుడు గట్లేడున్నది చెప్పుండ్రి, మొత్తం ప్రైవేటు బళ్ళలకు పంపాలా. ఇక ఫీజులతోటి కూడుకున్న బళ్ళకు పంపుతున్నారు, ఇంట్లో చక్కగా లేదని ఇది చేస్తున్నారు. ఇక దానికి నిదర్శనము గిదేనుల్లా. ఇక ఎందుకంటారా, ఇక బడి మొత్తంలో 5 పొలగాండ్లు. 6వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి దాకా 5 అంటే మామూలు ముచ్చట్నా చెప్పుర్రి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము బికిరిగిరి షరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాల. ఇక్కడ 5 బడి పొలగాండ్లకు 7 ఉపాధ్యాయులు. విద్యార్థులు లేక 9, 10 తరగతులు ఇక చెప్తానే లేరన్నట్టు. 6వ తరగతిలో 2, 7వ తరగతిలో 1, 8వ తరగతిలో ఇంకిద్దరట. ఇక మొత్తం మంది కలిపి 5 అన్నట్టు. ఇక పోయిన సంవత్సరంలో 18 మంది ఉండేనట. 4 విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసిండ్రట. ఇక ఈ సంవత్సరము కేవలం 5 విద్యార్థులు మాత్రమే ఉన్నారటనుల్లా. అయితే ఈ 5 పొలగాండ్లకు ఇక పొద్దుగాల పెట్టేది పగటీలు పువ్వా. ఇక పెట్టే అంట చేసేటోళ్ళు ఉంటారు కదా, ఇక ఇంటికేంచెల్లా తీసుకొని వస్తున్నాడట. ముందుగాల చూడుండ్రి మీరే, బడైతే పెద్దగున్నది, పొలగాండ్ల సంఖ్యనేమో గట్టున్నది. ఇక బ్లాక్ బోర్డులకు కుర్చీలకు బెంచీలకు ఎప్పుడు ఉన్నట్టున్నాయి కదా చదువు, అక్కడ చూడుండ్రి. అయితే 2 పంతులు బదిలీ అయినా అక్కడి ఉపాధ్యాయులు రివీల్ కాకపోవడంతోని గట్లనే కొనసాగుతున్నారట. అయితే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండుతోని ఉపాధ్యాయులు పొద్దుగాల టైంకి వచ్చి టైంపాస్ చేసి పోతున్నారనే ఆరోపణలు అయితే మస్తుగానే వస్తున్నాయి. సర్కారు నౌకరి కదా, చదువు చెప్పినా వస్తాయి, పైసలు లేకున్నా వస్తాయి. మరి ఏదేమైనా ఉపాధ్యాయులు లేకుండా చాలా జాగాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే అవసరం లేని జాగాల ఇంతమంది ఉపాధ్యాయులు ఎందుకని విమర్శలు అయితే బాగానే వస్తున్నాయి. ఇక నమ్ముకున్న భూమి కోసం నేను వ్యవసాయాన్ని నమ్ముకున్నా కాబట్టి నాయన అది కష్టం రాని నష్టం రాని లాసే రాని ఏమన్నా కానీ ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ నేను వ్యవసాయం మీదే బతుకుతా అనుకున్నాడు ఒక రైతు. సర్కారు ఇచ్చినా ఇయ్యకున్న ఆయనకు చేతనైన దాంట్లో ఎరువులు అరువులు తెచ్చుకొని మొత్తం మీద పంటలు పండించి ఎవరు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు చేసుకునేదాకా తెచ్చిందనుకో రాజురి వ్యవసాయం చేయాలనే కసి పట్టుదల ఉంటే గిట్లుంటుంది. అందుకని ఆయన ఉత్తమ రైతుగా అవార్డు కూడా అందుకున్నాడు. మరి ఇంతకీన ఏ ఊరు అయినా ఏ జిల్లా అయినా ఏ పల్లె అయినా ఏం పండించిండు, ఎందుకు అంత ఉత్తమ రైతు అయ్యిండు, మరి సర్కారు సాయం లేకుండా ఎట్లా నిలబడ్డాడు అనే ముచ్చట పురాగా తెలవాలి కదా. మరి ఇక ఆ ముచ్చట్లన్నీ పురాగా అరుచుకొని వద్దాం ఒక పరి. ఇగో ఈయన పేరు గంగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలము పెద్ద ఆర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలున్న ఆర్లగూడెం గ్రామ నివాసి, గాబూర్లోనే ఉంటాడన్నట్టు. ఇక ఆయన పని వ్యవసాయమే, అంత నమ్ముకున్నది కూడా వ్యవసాయమే. ఉన్న 10 ఎకరాల సాగు భూమిలో గంగరాజు ఆయన భార్యతోని కలిసి అనేక పంటలు కూడా మస్తుగా పండించిండు. పత్తి, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే అన్ని రకాల వ్యవసాయాలలో కూడా ఆరితేరిండు ఈ రైతు గంగరాజు. వ్యవసాయంలో ఆయన కృషికి వినూత పంటల సాగు, ఉద్యానవన పంటలలో అద్భుత ఫలితాలు సాధించినందుకు కేంద్ర సర్కారు పోయిన జనవరి 26వ తారీఖు నాడు అవార్డు కూడా ప్రదానం చేసింది ఉత్తమ రైతుగా. సర్కారు గుర్తించుడు పట్ల గంగరాజు ఆయన భార్య లక్ష్మి కూడా ఇక బాగానే సంబరపడుతున్నారు. ఇక గాల మాటలలోనే ఇందాం పాండ్రి. నాకు ఎక్కువ పళ్ళ తోటలు పెంచే
అలవాటు ఎక్కువ ఉంది. గుర్తించి నన్ను ఢిల్లీకి కూడా పంపించడం కూడా జరిగింది. అట్లాగే నన్ను ఢిల్లీ పోయి అవార్డు తీసుకున్నంతటం వల్ల చాలామంది నా తోటి రైతులు, గిరిజన ఆదివాసీ రైతులు అంతా మొత్తం కలిసి నీవు ఎట్లా చేసావు, మేము కూడా అట్లాగే చేస్తాం అనేసి చాలా ముందుకు వచ్చి నా సలహాలు అడగటం జరుగుతుంది. అట్లాగే మాకు ఇంకా పోడు భూములలో కూడా ఎక్కువ వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి అందులో పళ్ళ తోటలు పెంచి మాకు ఆర్థిక సాయం సబ్సిడీ ద్వారాగా మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేసి మా కోరిక. అది ఇన్న రావుల్లా మేం కష్టాన్ని నమ్ముకున్నాం, ఫలితం దక్కింది. గిదే సందర్భంగా వ్యవసాయంతో ఎదుర్కొన్న మస్తు సవాళ్ళను కూడా గుర్తు చేసుకున్నాడు కదా. గంగరాజు ముందుగాల మిర్చి, పత్తాసొంటి వాణిజ్య పంటలను వేసిండట. నష్టాలు కూడా మస్తుగానే చూసిండట. బాగా దిగుబడి వచ్చినప్పుడు కూలీలు దొరక్క మస్తుగా ఇబ్బంది పడ్డాడట. పాపము ధరలేక దగబడిన సందర్భాలు కూడా మస్తుగానే ఉన్నాయట. రైతు గంగరాజు తనకున్న పొలంలా ఇక గతంలో కూరగాయలు వండించి సైకిల్ మీద ఇంటింటికి తిరిగి కూడా అమ్ముకున్నాడట. చూసినారులా ఇక అటెనక చిక్కైనకు పండ్ల తోటలు వేసి పండించాలన్న కోరిక వచ్చిందట. గట్లనే ఆయనకున్న 10 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, సపోటా, జామ, మామిడి పంటలు అసొంటి వేసి సేంద్రియ ఎరువులతోటి పండించుడు మొదలుపెట్టిండు. ఆఖరికత్తే ఉత్తమ రైతుగా ఇట్లా అవార్డు అందుకున్నాడు. చూసినారులా వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఎన్నడూ కూడా ఆగం చెయ్యది. ఇక గివ్వన్నట్టు వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన్న ముచ్చట్లు పాడుపై రాజ్నివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే. చూస్తూనే ఉండండి. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.